హాయ్ ఫ్రెండ్స్, ఇగో నేనైతే 2 కిలోలు అన్నాయి మురుకులు చేద్దామని ఇంకో బియ్యం అయితే ఎత్తున్నా. మా సార్ అయితే బాయికాడ పోయి గడ్డి మందు కొట్టొద్దాం పా అంటాడు. ఏం చేద్దామండి బాయికాడ? బర్ల ఉంటావా బర్లు? ఇక కట్టేరేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇక గడ్డి ఉంటే అంత సీసీది ఉంటే పత్తి గడ్డి ఇలా వీకర్ పత్తి ఇక పత్తిగా గడ్డి మందు కొట్టొద్దాం పా అంటాను. అంటే అప్పటికొచ్చినాక పిండి పెట్టుకోదాం, పిండి పట్టి రెడీగా ఉంటే 1 గంట సేపట్లో వేసుకోవచ్చు అప్పాలు అన్నట్టుగా. ఇక నేనైతే ఇక ఇవన్నీ ఏదైనా నలుపులు ఏదన్నా ఉంటే తీసేస్తున్నా. మా ఆయననైతే మినప్పప్పును నువ్వులు అయితే ఏమంటున్నా పోతే ఏమండి తొందర రేపు తొందర బయట పోయి కూడదాం. మళ్ళీ వర్షం గిట్ల వస్తే అంత పోయినట్టు ఎందుకు పనుకురా. మినప్పప్పు ఇప్పుడైతే గుండుదే, ఇప్పుడైతే బియ్యం అయితే చెరనికి అయితే రాదు ఇప్పటోళ్ళకు. అప్పటోళ్ళకు కొంచెం చాట పట్టుకుని కూడా రాదు. లేదా ఇట్లా చాట సపోర్ట్ రావాలి చెరుకు. ఏమన్నా పురుగులు ఉంటే ఇక ముందడికి వస్తాయి, ఏమన్నా ఉంటే ఇలా లేవు కానీ ఉంటే వస్తాయి. ఇట్లా మనం అంటే ఈ మూడేళ్ళు సపోర్ట్ వస్తాయి ఇట్లా అని. ఎందుకంటే పద్ధతులు అవన్నీ మర్చిపోయినాం. గాడి మీద బియ్యం, గడ్డం మీద తినడు, గల్లలి లావుడు అన్నట్టుంది. సంచుల దియ్యన బియ్యం పోసుడు, వరి గుడాలు చింతలేళ్ళు. అంతేనా? చెప్పండి ఫ్రెండ్స్. దోస్తులు నేను అప్పాలకైతే రెడీ చేస్తున్నా. మా ఇంట్లో ఏం అప్పాలు తినరబ్బా, ఒక మురుకులు తప్ప. అందుకే మురుకులకి 2 కిలోలు అన్నీగా పనులు వస్తే ఏం అప్పాలు చేయలేదా సేటమ్మా అంటారు. అందుకనే మాకు పనులు వస్తారు. మీకు వస్తారా పనులు? ఇక పండుగ అయిపోగానే వస్తారు. ఇక వాళ్ళకి ఎంతో అంత అంటే ఊడ్చేటోళ్ళు ఇక వచ్చి అప్పలు ఇయ్యి, ఇన్ని బియ్యం పెట్టు, పైసలు ఇయ్యి అంటారు. ఇక వాళ్ళు పని చేస్తారు కదా, వాళ్ళ వృత్తి అంతే. ఇక అందరు ఇస్తారా పైసలు, కానీ ఇక వాళ్ళకు దసరా ఊరు మొత్తం ఇస్తే ఎట్లుంటాయి? ఇస్తారా? అట్లా ఇస్తారా? చెప్పండి. కొందరు ఇస్తారు, కొందరు ఓకేనా? అప్పాలకైతే రెడీ చేస్తున్నాను. కొన్ని చాలా కొన్ని వేస్తా. ఈ నలుపులు టేరేసుకుంటా ఇంకా చేస్తున్నా. నేనైతే ఒక 10 లవంగాలు అయితే వేసుకున్నా. లవంగాలు, గుండుపప్పు అయితే ఒక 3 కిలోలకి 3-4 కిలోలకి 1/2 కిలో తీసుకుంటాం. గుండుపప్పు తీసుకుంటే మంచిగా ఉంటుంది. 1/2 కిలో 60 50 అరకి
పెట్టేది అరవై అదేంటో సంవత్సరం బాయ్ ఫ్రెండ్స్, నా పిండి అయితే ఈ విధంగా రెడీ. 50